ఈరోజు మనం సీరియస్ పొలిటీషియన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సీరియస్ పొలిటీషియన్ అంటే ఎవరు? లిక్కర్ స్కాముల్లో, పెద్ద పెద్ద స్కాముల్లో ఇరుక్కొని ఉండాలి. 10 ఏళ్ల పాటు తండ్రి అధికారంలో ఉన్నా సరే, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని సిట్యుయేషన్‌లో ఉండాలి. ఎమ్మెల్సీ పదవి వచ్చినా సరే, దాంట్లో ఎలా పని చేయాలో కనీసం తెలియని పరిస్థితుల్లో ఉండాలి. అండ్ అలాగే ఎలక్షన్‌లో గెలవక ముందు ఏదైతే తండ్రి పార్టీ ఉందో, ఆ పార్టీ ఎలక్షన్‌లో గెలవక ముందు అద్దింట్లో ఉంటూ, ఎలక్షన్‌లో గెలిచిన వెంటనే రూ. 30,00,000 వాచ్, కేవలం వాచ్ రూ. 30,00,000 వాచ్ పెట్టుకోగలిగి ఉండాలి. అది సీరియస్ పొలిటీషియన్ అంటే. 10 ఏళ్ల పాటు తండ్రి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా గెలవలేక ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఆ పదవిలో ఉంటూ, ఆ పదవికి కూడా ఏం చేయాలో తెలియక దారుణమైన సిట్యుయేషన్‌లో ఉన్నారు ప్రస్తుతం కవిత. ఇలాంటి కవిత గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసి విపరీతమైన కాంట్రవర్సీలో ఇరుక్కొని దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కవిత గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్‌ని సీరియస్ పొలిటీషియన్ కాదు అన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని పొగుడుతూనే పవన్ కళ్యాణ్‌ని మాత్రం ఆయన సీరియస్ పొలిటీషియన్ అనుకోవట్లేదు నేను. ఆయన గురించి నేను మాట్లాడను అని పక్కకు నెట్టేశారు. అయితే అసలు ఈవిడికి సీరియస్ పొలిటీషియన్ అంటే ఏం తెలుసు అనేది ఇప్పుడు ట్రోల్ చేస్తున్న వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న అన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ 10 ఏళ్ల పాటు అక్కడ అధికారంలో లేకపోయినా, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం నానా హింసలు పెట్టి, నానా కష్టాలు పెట్టి, కంప్లీట్‌గా తొక్కేయాలి, అణచివేయాలి అని చూసినా సరే, వాటన్నిటికి ఎదురు నిలబడి పోరాడి, ఒక చాణక్య నీతితోటి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కూటమిని తీసుకొచ్చి, సెంట్రల్‌లో ఉన్న బీజేపీకి అండ్ స్టేట్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీకి పడట్లేదు అని తెలిసి కూడా, ఆ 2 పార్టీలని కలిపి ఒకటి చేసి, వాటితో జనసేనని కలిపి 3 ఉమ్మడిగా పోటీ చేసి అధికారంలోకి తీసుకొచ్చిన చాణక్య నీతి నిజంగా ఒక సీరియస్ పొలిటీషియన్‌కి ఉండదేమో. ఎందుకంటే సీరియస్ పొలిటీషియన్‌కి ఎప్పుడూ ఉండాల్సింది ఎంత నొక్కేయాలి, ఎలా స్కాములు చేయాలి, జనాలకి తెలియకుండా, జనాలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఆ డబ్బులని తన ఖాతాలో ఎలా వేసుకోవాలి, ఇవి మాత్రమే తెలుసేమో. ఇంకా సీరియస్ పొలిటీషియన్ గురించి మాట్లాడుకుంటే కవిత గారి తండ్రి కేసీఆర్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి, 10 ఏళ్ల పాటు అధికారాన్ని వెలగబెట్టి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఇంత చేసి 10 ఏళ్ల తర్వాత ఆయన చేసిన అక్రమాల్ని అండ్ ఈ అవినీతిని ఇవన్నీ జనాలు తెలుసుకొని ఓడగొడితే, నన్నే ఓడిస్తారా అని ప్రజల మీదే కత్తి కట్టి, ప్రజలు ఎప్పుడైతే కంప్లీట్‌గా సర్వనాశనం అయిపోతారో కాంగ్రెస్ గవర్నమెంట్‌లో అయిపోతే, ఒకవేళ అయిపోతే అప్పుడు బయటకొస్తాను నేను అని నరసింహ సినిమాలో రమ్యకృష్ణ స్టైల్‌లో అక్కడ ఆవిడ ఇంట్లో కూర్చుంటే ఒక గదిలో, ఇక్కడేమో ఫార్మ్ హౌస్‌లో కూర్చున్నాడు. సో ఇలాంటి మెంటాలిటీ ఉండడం సీరియస్ పొలిటీషియన్‌కి ఉండాలి. అది పాపం పవన్ కళ్యాణ్‌కి లేదు. అండ్ అలాగే అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఐటీలో గానీ, లేకపోతే ల్యాండ్స్ గానీ ఇవన్నీ ఆక్యుపై చేసి అక్రమంగా ఆక్రమించుకొని, వాటి మీద పెద్ద పెద్ద వెంచర్లు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి, వాటిని వేరే వాళ్ళకి బినామీలుగా అమ్మేసి అండ్ వాటితోటి వేల కోట్లు సంపాదించుకోవాలి. ఇది మీ అన్నగారికి ఉన్నది. సో ఇవన్నీ చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అవుతారు. పాపం ఈ లక్షణాలు కూడా పవన్ కళ్యాణ్‌కి లేవు. పోనీ మీ బంధువు హరీష్ రావు, ఆయన తన నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఇంకొకళ్ళు ఎవరైనా పోటీ చేస్తుంటే వాళ్ళని సామ దాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించి అడ్డు తొలగించుకుంటాడు. అడ్డు తొలగను అంటే అప్పటికి కూడా అవసరమైతే ఊపిరి తీయడానికి కూడా సిద్ధపడతారు. ముందు వాళ్ళని వ్యక్తిగతంగా నైతికంగా చంపేస్తారు. ఆ తర్వాత అవసరమైతే భౌతికంగా కూడా చంపడానికి సిద్ధపడతారు. అలాంటి మెంటాలిటీ ఉంటేనే సీరియస్ పొలిటీషియన్ అంటే మాకు అవసరం లేదు. మాకిన అద్భుతమైన సీరియస్ పొలిటీషియన్ లాగే కనపడుతున్నాడు. అండ్ తన నియోజకవర్గం ఏదైతే ఉందో పిఠాపురం, అక్కడ అద్భుతంగా పనిచేస్తున్నాడు. అండ్ మా అందరికీ ఎప్పుడు మేము ఊహించని అభివృద్ధిని మాకు చూపిస్తున్నాడు అని అక్కడ ప్రజలే చెప్తున్నారు. సో అది సీరియస్ పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణం. నిజమైన పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణం అది. ఇవి కాదు. స్కాములు చేయడం, వేల కోట్లు నొక్కేయడం, లక్షల కోట్ల ల్యాండ్స్ అక్రమంగా తీసుకోవడం, ఇవన్నీ కాదు. ప్రజల మీద కక్ష కట్టి, ముఖ్యంగా పొలిటీషియన్ అయ్యుండి ప్రజల మీద కక్ష కట్టి ఎవరైతే 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారో ఆ ప్రజల మీదే కక్ష కట్టి వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి అని కోరుకునే మెంటాలిటీ సీరియస్ పొలిటీషియన్‌కి ఉండాలి అంటే మాకు అవసరం లేదు అలాంటి పొలిటీషియన్. అండ్ మాకు పవన్ కళ్యాణ్ లాంటి పొలిటీషియనే కావాలి. ఇలాంటి పొలిటీషియన్‌లు ఎప్పుడో చరిత్రలో ఒకళ్ళో ఇద్దరో వస్తారు. సో అలాంటి పొలిటీషియన్‌లు పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మేము అలానే ఫీల్ అవుతున్నాం. అండ్ మాకు హి ఈస్ ద బెస్ట్.